హలో. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. క్రింద ప్రతి సూచికను మరింత వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు ఆపివేయవచ్చు. మీరు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా చూడవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము. బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్, టికర్ BAC. ఈ సమీక్ష ఏప్రిల్ 10, 2025 నాటి డేటాను ఉపయోగించి చేయబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉపవర్గానికి చెందినది. బ్యాంక్ హోల్డింగ్ 93 కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. మేము వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూస్తాము. అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం 10 పాయింట్లలో 1. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 0.1 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మీద స్టాక్ మార్కెట్ సగటు ఫలితం 1.9 పాయింట్లు అని గమనించవచ్చు. కోసం 1 పాయింట్ స్కోరుకు వ్యతిరేకంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం. బ్యాంక్ ఆఫ్ అమెరికా మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలల కంపెనీ షేర్లను చూస్తాము. బ్యాంక్ ఆఫ్ అమెరికా -0.9% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 12.6%. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్ $2826 బిలియన్లు. $2,674 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్ 10.57% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని పెద్ద కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $271.79 బిలియన్లుగా అంచనా వేయబడింది. $2,144 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్ 12.679% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. ఆక్రమించిన వాటా. బ్యాంక్ ఆఫ్ అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 10.57%, పుస్తకం విలువ 12.679%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 20% ఎక్కువ. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1 పాయింట్. విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు $614,418 బిలియన్లు. పుస్తక విలువకు రుణం మూలధనంలో 226.1%. కంపెనీ రుణాలపై ఫలితం చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 11.1. 10.2 యొక్క ఉపవర్గ సగటు కంటే 8% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం సహించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల లాభం $25,511 మిలియన్లు. రాబోయే 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $31,095 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఇప్పుడు కంటే 21.9% ఎక్కువ. ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి 1.4. ఉపవర్గం సగటు 1.3 మరియు ఉపవర్గ సగటు కంటే 8% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచికల అంచనా సహించదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $198.99 మిలియన్లు.
తదుపరి 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం 242,550 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుతం కంటే 22% ఎక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 12.8%, ఉపవర్గంలో సగటు 13.1%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 0.3%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది 0 పాయింట్లు. సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 8.333%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 27% తక్కువ. మరియు ఈ వాస్తవం సంస్థ యొక్క ప్రస్తుత మార్పిడి విలువ యొక్క అసమతుల్యతను చూపుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $1,326,000 మరియు ఉపవర్గానికి $1,046,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 26.8%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన అంచనా సహించదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం $1,197,000. $102,000 ఉపవర్గానికి సగటున. మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం 17%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం అంచనా మంచి 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా $934,000. ఉపవర్గంలో $777,000. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 20%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకానికి ఉన్న షేర్లు 1.2%, ఉపవర్గం సగటు 0.9%. ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదానికి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 37% స్థాయిని చూపుతుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఉపవర్గంలో RSI స్థాయి 14, 43%. సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు షేర్ల వలె దాదాపుగా కోట్ చేయబడతాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $37.14. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $49.92. వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 34%. అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉంటాయి. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా కోర్ప్. స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున వ్యాపారాన్ని తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.